వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.5గా నమోదైంది. మంగళవారం ఉదయం 10 గంటల 7 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూమి లోపల 210 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. భూకంపం దాటికి అల్లకల్లోలంగా సముద్రం మారింది. ఇక జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపం నేపథ్యంలో ఇక అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఈ భూకంపంతో భయభ్రాంతులకు గురయ్యారు. సముద్రంలో భూకంపం వచ్చేసరికి కూడా ఇప్పుడు ఒకసారిగా అక్కడ భయాందోళన వ్యక్తమవుతుంది. జపాన్కి ఇప్పటికే సునామీ సూచనలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక జపాన్ సహా కూడా పలు దేశాలకి సునామీ హెచ్చరికలు వెళ్ళటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, జపాన్లో భూకంపం సునామీ రాబోతుందా ఏంటి? ముఖ్యంగా ఏదైతే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో టోంగా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ముఖ్యంగా తీవ్రత చాలా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితులు కనబడుతుంది. రిక్టర్ స్కేల్ పైన ఈ భూకంప తీవ్రత 7.5గా రిపోర్టు ప్రకారం అయితే చెప్తా ఉన్నారు. ఇది స్థానిక మన కాలమానం ప్రకారం సాయంత్రం 5:37 నిమిషాలకైతే ఇది జరిగిందని చెప్తున్నారు. అది మనకు సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ టోంగాలోని నియాపుకు సంబంధించినటువంటి పశ్చిమంగా 166 కిలోమీటర్ల దూరంలో భూమి లోపల దాదాపు 210 కిలోమీటర్ల దిగువన ఈ లోతులో ఈ మొత్తం కూడా ఈ భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు గ్లోబల్ కి సంబంధించినటువంటి సర్వే చెప్తా ఉంది. సో ముఖ్యంగా ఈ భూకంపం ద్వారా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే మరి నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భూకంపం భూమికి చాలా లోతున సంభవించడం వల్ల ఇప్పటి వరకు మరి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎలాంటిది జరగనప్పటికీ మొత్తం సముద్రం అయితే ఒక రేంజ్ లో, అంటే సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని తాటికి సముద్రం ఒక్కసారిగా మొత్తం కుదుపులతో ఇదవుతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం దేశాలను అన్నిటినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఈ దాటికి ఫిలిప్పీన్స్ వంటి దేశాలు మరి దీని వల్ల ముప్పు వాటిల్తుందని చెప్పిన పరిస్థితి. దాంతో పాటు న్యూజిలాండ్ దేశానికి సంబంధించి కూడా ఎమర్జెన్సీ సెగ్మెంట్ ఏజెన్సీ మరి మొత్తం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి దేశాలకి కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏ దేశాలకి ఇప్పుడు సునామీ హెచ్చరికలు వెళ్ళాయి, అదే విధంగా అంటే సునామీ ఎన్ని గంటల్లోగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ అన్ని దేశాలను అలర్ట్ చేసినారు. అక్కడ ఉన్నటువంటి జపాన్ కావచ్చు, జపాన్ కు సంబంధించినటువంటి ఇతరత్ర దేశాలు అన్నిటిని కూడా ఇది చేశారు. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ పక్కనే ఉన్నటువంటి దేశాలు అన్నిటినీ కూడా మరి మొత్తం కూడా అలర్ట్ చేశారు. ఇది మొత్తం మరి ఈ మొత్తం భూకంపానికి సంబంధించి కూడా న్యూజిలాండ్ పొరుగు దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి దేశాలన్నిటిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మరి అంటే ఈ భూకంపం వచ్చినప్పుడు మొత్తం కూడా బిల్డింగ్లు అవన్నీ కూలిపోయే అవకాశం ఉంటది. కాబట్టి కొద్ది మేర మరి వీళ్ళందరూ కూడా కొంత సమయవనం పాటించి దానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా సమకూర్చుకొని మరి కొంత జాగ్రత్తలు పాటించాలి అంటూ కూడా మరి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక సునామీ వస్తే కనుక అది చాలా పెను ముప్పు. మరి ఈ క్రమంలో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్యలు చేపడుతున్నాయి, అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటి? ఇప్పటికే అయితే ఏదైతే సముద్రంలో ఆ సముద్ర ఉప్పొంగను చూసి, అంటే సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది, ఆ సముద్ర తాకిడిని గమనించినటువంటి స్థానిక దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి అంటే ఒకవేళ భూకంపం వచ్చినా గానీ ఎలాంటి ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం జరగకుండా ప్రాథమిక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కొంత సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ అందరినీ కూడా అలర్ట్ చేశారు. సో కొంత సురక్షితంగా ఉండాలి, ఓపెన్ ప్లేస్లలో ఉండాలి, కొంత ఆచితూచి మరి అడిగేయాలంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తిస్తా ఉన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొంత అలర్ట్ గా ఉండాలి. రానున్న 12 గంటలు కొంత
చాలా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా అక్కడ దేశాలన్నిటికీ కూడా మరి చెప్పిన పరిస్థితి ఉంది. జపాన్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇట్లా దేశాలన్నిటిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఏ క్షణమైనా ఇది రావచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇటు భూకంపం ఒకవైపు వస్తుందని హెచ్చరికతో పాటు సముద్రం ఉప్పొంగి మరి మీదికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా మరి సైంటిస్టులు అందరూ కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా. కొంత దేశ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలైతే మరి కొంత భయోందోళనకారంగా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ సత్య, మీద మా అప్డేట్ మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం, మీరు అందుబాటులో ఉండండి. ఇక దక్షిణ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. భారీ భూకంపం రావటము 7.5గానైతే దీని తీవ్రత తెలుస్తూ ఉంది. ఇక ఇది భూమికి లోపలగా కూడా ఈ భూకంపం రావడం జరిగింది. ఇక ఈ భూకంప నేపథ్యంలో అయితే ఇప్పుడు హై అలర్ట్ అయితే అక్కడ కొనసాగుతుందని చెప్పాలి. ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ సునామీ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా, ఎమర్జెన్సీ టీమ్స్ వీళ్ళందరూ కూడా యాక్టివ్ అవటం జరిగింది. ఒకవేళ కనుక భూకంపం వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా అక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కూడా సముద్ర ప్రాంతాలకు కానీ ఎవరూ కూడా వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు చెప్పడం జరిగింది. ఇక జపాన్ ఉత్తర తీరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. మొత్తం కూడా హైకోడా ద్వీపానికి అమోరీ ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇక సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు, శక్తివంతమైన ప్రకంపనల కారణంగా అమోరీ హొక్కైడో తీరాల్లో 3 మీటర్లు అంటే 10 అడుగుల వరకు కూడా సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే హొక్కైడోలోని ఉరకావా, అమెరికాలోని ముచ్చు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు వెల్లడించారు. ఇక నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. ప్రధాని సనాయో తకాయిచి మీడియాకు ఈ మేరకు కూడా అక్కడ అందరికీ తెలియజేయడం జరిగింది. ఇక ప్రజల ప్రాణాలు కాపాడటమే తమకు అత్యంత ప్రాధాన్యం అంటూ కూడా అక్కడ ప్రభుత్వం పేర్కొన్నది. భూకంప ప్రభావిత ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. విపత్తు దాటికి హచినోవో పట్టణంలో ఓ హోటల్లో పలువురు గాయపడినట్లు కూడా తెలుస్తోంది. ఇక 10 అడుగుల మేర కూడా సునామీ అలలు విరుచుకుపడనున్నట్లుగానైతే చెప్పడం జరిగింది. అక్కడ మొత్తం కూడా అక్కడ అంటే ఒకవేళ సునామీ వస్తే ఎంత నష్టం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు అక్కడ ఒక టీం రంగంలోకి దిగి అంచనా వేసే పనిలో పడ్డారు.